భక్త హనుమానికి ఇప్పుడు 30 మంది కూర్చొని స్వాములు నా దగ్గరకు వస్తే నేను కూర్చోబెడతాను. స్వాములు వచ్చి నుంచున్నారు కాబట్టి కొంచెం జరగండి వెనక్కి. మరి ఈ సంవత్సరం కన్యస్వాములు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తండి. నుంచోండి, కన్యస్వాములు మాత్రం నుంచోండి ఒక్కసారి. ఓకే, ఒక 2 కూర్చొని ఎందుకంటారు అయ్యప్ప స్వామి మహిషిని వధించడానికి అవతరించాడు అయ్యప్ప స్వామి. ఆ మహిషిని వధించినప్పుడు ఆ మహిషి శరీరంలో బందీగా ఉన్నది ఒక స్త్రీ. ఆమె అపురూప లావణ్యవతి లీలావతీ దేవి. ఆమె ఎవరో కాదు, మాలిగైపు రత్తమ్మ తల్లి. ఆ తల్లి శాప విమోచనం పొంది మణికంఠను చూసిందంట. అబ్బబ్బబ్బబ్బ ఎంత అందంగా ఉన్నాడు స్వామి. ఈ స్వామిని ఎలాగైనా పెళ్ళాడాలని కోరిక కలిగి మణికంఠ నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడిగిందంట. వెంటనే మాట ఇచ్చేది స్వామి, నా జన్మ కారణం వీరు తల్లి, ఈ జన్మలో నీ కోరిక తీరదు, దుష్ట శిక్ష రక్షణకై నేను అవతరించాను, ఈ జన్మలో నీ కోరిక తీరదంటే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుని తీరాలన్నదంట అమ్మవారు. సరే నీకు ఒక వరం ఇస్తాను, ఏ సంవత్సరం అయితే నా కొండకి కన్యస్వామి రాడో ఆ సంవత్సరం నీ కోరిక తీరుతుందని వరం ఇచ్చేసాడు. అది సుందరు వచ్చినా ఎవరు వచ్చినా నేను పెళ్ళి అన్నాను వరం ఇచ్చాడు. మరి ఎర్రనగూడెంలో కన్యస్వామిని ఒక్కసారి చేతులెత్తండి. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి పెళ్లి ఆపోవడానికి ఇంతమంది వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ వెళ్ళకపోతే స్వామి పెళ్లి అయిపోతుంది.